మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ నాన్నగారితో ఏదైనా కావాలని కొనుక్కొని కాలేజీకి వెళ్తుంటే మా డాడీ లేనప్పుడు నేను ఆ పెయిన్ అనిపించానండి. ఎంత బాధ అనిపించానంటే అది మాటలో చెప్పలేను, అనుభవించడం నాకు తెలుసు. చనిపోగానే మేము విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళిన తర్వాత చాలామంది జనం వచ్చారండి. అందరూ అయ్యో చిన్న వయసురా పిల్లలు, వీళ్ళకి దిక్కేవర్రా, వీళ్ళని ఎవరు నడిపిస్తారు, వీళ్ళు ఎలా బతుకుతారు అని నా చెవుని విన్నానండి ఆ మాటలు. కానీ నా తండ్రి నన్ను పోషించబడి నా దేవుడు నన్ను పోషించాడండి. హల్లెలూయా. అలాగా అందరూ అంటుంటే చాలా బాధపడ్డా. ఇంతవరకు ఏం కావాలంటే అది నా తండ్రి నాకు ఇచ్చాడు. నా తండ్రిని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచనలో ఉన్నప్పుడే మా పెద్దలందరూ కూర్చున్నారండి మధ్యలో.